భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకుల యొక్క ఆలోచన సరళి మరియు వాళ్ళు కార్యాచరణ అమలు ఏ రకంగా చేస్తున్నారు అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతులను తమ కాళ్ళ కింద చెప్పుల కింద బతకాలి అని ఆదేశించాలి అనుకునేటువంటి రాజ్యాంగాన్ని తయారు చేస్తున్నటువంటి ఈ క్రమంలో భారతదేశంలో మొట్టమొదటిగా టార్గెట్లో ఉన్నటువంటి ముస్లిం మతాన్ని అందులో కూడా ఉన్నటువంటి ముస్లిం జనాభాను అనగదొక్కడంలో మేమైతే ఎప్పటికీ చెప్తూనే ఉంటాం. మా మీద అనగా ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద, దళితుల మీద, మహిళల మీద జరుగుతున్నటువంటి అట్లాగే మైనారిటీస్ జాతికి చెందినటువంటి సిక్కు మతాలపై జరుగుతున్నటువంటి దమనకాండ, హత్యాకాండ ఏవైనా కూడా ఖండించేటువంటి రీతిలోనే ఖండిస్తాము. కానీ ఇక్కడ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ప్రశాంత్ భూషణ్ సీనియర్ అడ్వకేట్ ఆయన ఏమంటున్నారు, ముస్లింలను అనగదొక్కడం మరియు సెకండ్ క్లాస్ పౌరులుగా తయారు చేయడం, దేశం నుండి వెళ్ళగొట్టడం అనేటువంటి టార్గెట్ విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్ అయితే చేస్తుంది. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేస్తున్నారు అని అంటున్నాడు. కాబట్టి ఆయన మాటలోనే ఆ మాట వినండి.